త్రియేక దేవుని నామములో చేరి వచ్చినటువంటి సంగమందరికని వందనాలు తెలియజేస్తూ తండ్రికి మాన పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్య ధ్యానంలో కొనసాగుతున్నాను. మీ అందరికీ కూడా మన గణతంత్ర శుభములు తెలియజేస్తున్నాను. ఎన్నో గణతంత్ర వేడుకలు ఇప్పుడు 75 దాటి 76లో పడినాం. దేవుడు బిడ్డలారా, మరి 76 సంవత్సరాలు దేవుడు మనలను ఏం చేశాడు? సంపూర్ణ స్వతంత్రులుగా చేశాడు. రిపబ్లిక్ గణతంత్రం రోజు సంపూర్ణ స్వతంత్రత మనకు వచ్చింది కదా. ఆగస్టు 15లో మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఈ జనవరి 26వ తారీఖు వారు మన దేశాన్ని మనకు అప్పచెప్పి వెళ్ళిపోయారు. అది సంపూర్ణ గణతంత్ర వేడుక. దేవుని ప్రకార మరి దేవుడు మనలను స్వతంత్రులుగా చేసాను. స్వతంత్రత, స్వాతంత్ర్యము అంటే ఏంటి? స్వాతంత్రము, స్వేచ్ఛ. ఏది ఇచ్చినాడు దేవుడు మనకు? స్వేచ్ఛను అనుగ్రహించాడు. అంటే బానిసత్వము నుంచి దేవుడు మనకు స్వేచ్ఛ కలగజేశాను. మనము ఎక్కడ ఉన్నాము అనగా బానిసత్వంలో ఉన్నాము. దేవుడు మనకు స్వేచ్ఛను ప్రసాదించాను. ఆ స్వేచ్ఛ ఎవరి ద్వారా వచ్చింది? ఎందరో ప్రాణాలు పెట్టడం ద్వారా ఆ స్వేచ్ఛ దేవుడు మనకు ఇచ్చాడు. కాబట్టి ఆ స్వేచ్ఛను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. స్వతంత్రం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడము కాదు. దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకొని దేశానికి మంచి పేరు తెచ్చేటువంటి ఒక మంచి సాధనములుగా ఈ లోకంలో మనం జీవించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. స్వతంత్రము దేవుడు మనకిచ్చాడు. స్వతంత్రము దేవుడు మనకిచ్చాడు. ఎవరి నుంచి ఇచ్చాడు స్వతంత్రం? స్వేచ్ఛ.